హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? ఈరోజు మీరు ఏమనుకుంటున్నారు? ప్రతీది పాజిటివ్గా అన్నీ మీ లైఫ్లో అన్నీ రావాలని ఆ వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ ఎల్లవేళలా మీ పైన, మీ కుటుంబాల పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. జై వారాహి, జై వారాహి. చాలా చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, లైక్ ఇవ్వండి. చాలా మటుకు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా? ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి? శ్రీమాత్రే నమః. Queen of Cups, Swords, Strength, once again, Justice. ఒక్క నిమిషం. ఏంటండి ఎవరి ఎనర్జీస్? బాటమ్ ఆఫ్ ది డెక్, కింగ్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, జస్టిస్. మీరు మీ విషయంలో ఒక క్లారిటీగా మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓకే, ఆ నిర్ణయం ఎలాంటి, మీ లైఫ్ పైన కావచ్చు, మీ లవ్ విషయంలో కావచ్చు, మీ కెరియర్లో కావచ్చు, దేని పట్లనైనా సరే మీరు ఒక క్లారిటీగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అది కూడా తీసుకోవాలా వద్దా, చేయాలా వద్దా, మొదలు పెట్టాలా వద్దా, నేను ఎలా గ్రో చేయాలి, ఎలా నేను సాధించగలుగుతానా లేదా అని ఒక ఆలోచన పరంతో ఒక చిన్నగా బేబీ స్టెప్స్ అంటారు చూసారా, ఆ విధంగా. బట్ ఎనీవే స్లో మూమెంట్ అయినా మీరు దేనికోసం గట్టిగా మాత్రం జస్టిస్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, బేబీ స్టెప్స్ వేస్తున్నా, కదలిక కొంచెం లైట్గా స్టార్ట్ అయినా, ఏమైనా సరే మీరు బేబీ స్టెప్స్ అయితే వేస్తున్నారు. ఆ విషయంలో మీరు ఏదో క్లారిటీ తీసుకొచ్చుకొని ఉన్నారు. అందులో మీకైతే న్యాయం జరగబోతుంది. ఓకేనా? డెత్ మీకు తెలిసిందే. డెత్ అంటే రిబర్త్. గతంలో మీ లైఫ్ మీరు చాలా చాలా మీలో మార్పులు జరుగుండొచ్చు. ఈరోజు మటుకు మీరు ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నారు. మీకు మీ లైఫ్లో అయితే ఖచ్చితంగా మీకు జస్టిస్ రాబోతుంది. రీబర్త్. గతంలో గొడవలు పడి అలసిపోయి నిందలు పడి మెంటల్గా, మానసికంగా, ఇంట్లో ఫ్యామిలీ పరంగా, లవ్ పరంగా ఎటు చూసినా కూడా మీకు గొడవలు అయ్యి అందులో మీరు స్ట్రాంగ్ అవుతున్నారు. గొడవలు అయ్యి స్ట్రాంగ్ అయ్యి విపరీతంగా బాధలు పడి ఉన్న మీరు ఈరోజు ఎప్పుడో మీకు గతంలో గొడవలు జరిగి ఉండి ఆ విషయంలో మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇరికించి, మిమ్మల్ని బాధ పెట్టి, మీ పైన నిందలు మోపించి
మిమ్మల్ని బాధ పెట్టి మీ మీద గాసిప్స్ పుట్టించేసి మిమ్మల్ని అనవసరమైన మాటలు మాట్లాడి మిమ్మల్ని మెంటల్గా వీక్ చేసి మిమ్మల్ని మానసిక గొడవలకు మానసికంగా మీకు మనశ్శాంతి లేకుండా చేసిన మీ పర్సన్స్ కానీ మీ నేబర్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీకైతే న్యాయం అయితే ఈరోజు జరగబోతుందండి. ఓకే, హెల్త్, ముఖ్యంగా హెల్త్ కోసము ఇక్కడ డెత్ వచ్చింది, ఇక్కడ 5 of Wands వచ్చింది, 4 of Wands వచ్చేసింది, 5 of Wands, 5 of Pentacles, 5 అనే నంబరు మీకు చాలా ఇక్కడ చూపిస్తుంది. బట్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు, మీకు మీ లైఫ్లో పెద్ద సంఘటన జరిగిన నంబర్ అయి ఉండొచ్చు, ఏదైనా సరేనండి 5 అనేది చూపిస్తుంది. హెల్త్ పరంగా ఎదురు చూస్తున్నా, హెల్త్ పరంగా ఇక్కడ చూస్తున్న మా వ్యూవర్స్ చాలా హెల్త్ కోసము మంచి హెల్త్ రావాలని చెప్పేసి హెల్త్లో గ్రోత్ ఉండాలని, లైఫ్లో గ్రోత్ ఉండాలని, మానసికంగా మెంటల్గా వీక్ అయి ఉన్న మీలో చాలా 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 అవేక్నింగ్ జరగబోతుంది, మీలో మార్పులు జరగబోతున్నాయి. ఈరోజు మీరు ఒక గుడ్ న్యూస్ వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు అనంటే మీరు న్యాయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ న్యాయమైన పోరాటం కోసము గొడవలు, పంచాయతీలు, నలుగురితో మాటలు, అందులో అలసిపోయి సొలసిపోయి భరించి నాకు తెలిసి పెళ్ళైన వాళ్ళు ఉండి డైవర్స్ కోసము అప్లై చేసుకుంటే ఆ విషయంలో న్యాయం కోసం ఎదురు చూస్తున్నా. ఈరోజు మీకు తీర్పు రాబోతుంది. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన డబ్బు, మీ డబ్బు తీసుకొని మిమ్మల్ని బాధ పెట్టుంటే మీకు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని గొడవలకి కొట్లాటలకి లాగిన వాళ్ళ దగ్గర నుంచి మీకు న్యాయం జరగబోతుంది. దానికోసం మీరు చాలా ధైర్యం, మునుపటిలా ఇలా లేరు మీరు. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ వెరీ గుడ్ అండి. మీ బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోయి, స్ట్రెంగ్త్ అంటే శనిదేవుడు అండి, బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోయి మీరు ఎదురు చూస్తున్న దానికి మీకు న్యాయం జరగబోతుంది. ఈరోజు మీకు న్యాయం జరుగుతుంది. మీరు ధైర్యము, మీరు చాలా 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 ఎందుకు అనంటే 5 of Wands కింద స్ట్రెంగ్త్ వచ్చేసింది. ఎనీవే, ఇలాంటి గొడవలు పడి ఇలా బాధపడి మీరు చాలా నిందలు పడి అవమానాలు పడి ఉన్న మీరు ఇలా స్ట్రెంగ్త్ సింహంలా తయారయ్యారు. ఓకే, సింహంలా తయారయ్యారు. ఎందుకు అనంటే మీ జీవితంలో జరిగిన బాధలు అలాంటివి. అవేక్నింగ్, చాలా మార్పు, మీకు న్యాయం జరగబోతుంది. మంచిగా మీకు న్యాయం జరగబోతుంది. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. థ్యాంక్ యూ వారాహి అమ్మ, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసాను అనండి. ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో కానీ జరుగుతుంటే మీకైతే ఖచ్చితంగా న్యాయం జరగబోతుందండి. గొడవలకు కానీ లేకపోతే మీ మీద నిందలు వేసి మీ డబ్బు తీసుకొని మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి మీకు జస్టిస్ అయితే జరగబోతుందండి. ఓకేనా, డెప్త్కి క్లారిఫికేషన్ ఒకసారి తీద్దాం. మిమ్మల్ని బాధ పెట్టి కంప్లీట్గా హీల్ అవుతున్నారబ్బా. వెరీ గుడ్, వెరీ గుడ్. 5 of Wandsకి 4 of Wands, వెరీ గుడ్. 8 of Cups, నైస్, సూపర్. చెప్పాను కదా, డెత్, రీబర్త్, పూర్తిగా హీల్ అయిపోయారు. చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరో పూర్తిగా హీల్ అయిపోయారు. దేనికి అనంటే మీకు తగిలిన బాధలు అలాంటివి, పూర్తిగా మనిషిగా చచ్చిపోయారు. కొత్త మనిషిలా మీరు మళ్ళీ రీబర్త్ అవుతున్నారు. వెరీ గుడ్. ఎందుకంటే మీరు స్ట్రాంగ్, మంచి చూస్తున్న మా వ్యూవర్స్ మంచి పర్సన్స్ అయి ఉండొచ్చు. ఇవ్వటమే మీకు తెలుసు, నమ్మటమే మీకు తెలుసు. కానీ అలాంటి మిమ్మల్ని మోసం చేసి బాధ పెట్టారు. అందులో మీరు ఎలా అంటే మీరు ఏది ఇలా అనగానే అలా మీ లైఫ్లో చాలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయండి. ఈరోజు అయితే చూస్తున్న ఈ వీడియో ఎవరు చూస్తారో వాళ్ళ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని దయచేసి మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా రాయండి. మీ గొడవల నుంచి పూర్తిగా హీల్ అవుతారని చెప్పాను కదా, ఈ గొడవల నుంచి మీకు న్యాయం జరుగుతుంది అన్నాను కదా. 4 of Wands, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఇది ఎవరు ఇంత బాధపడ్డారో వాళ్ళ లైఫ్లో మంచి గ్రోత్ రావాలి, వాళ్ళు పూర్తిగా హీల్ అవ్వాలని నేను కూడా మీ తరపున అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఈ 5 of Pentacles నుంచి 8 of Cups, ఈ హెల్త్కి రిలేషన్ ఏదైనా సరే దాన్ని పూర్తిగా దాన్ని లీవ్ చేసేసి మీరు మూవ్ ఆన్ అయిపోయి
మీ చేతిలో రకరకాల ఆప్షన్స్ వస్తాయి. మీకే అర్థం కాదు ఇంత అద్భుతాలు జరుగుతాయా అని చెప్పేసానండి. అందులో నుంచి మీకు ఏం కావాలో అని మీరు ఆలోచించుకునే స్థితికి వచ్చేసేస్తారు. ఓకేనా? ఈ ఎనర్జీలు అసలు ఉండకండి. మీకైతే జస్టిస్ అయితే పక్కా జరగబోతుందండి. ఒక్కసారి ఏంజల్స్ని అడుగుతాం. ఈరోజు కొంచెం ఈ వీడియో లేట్ అయిపోయిందండి అప్లోడ్ చేయడం. మార్నింగ్ చూస్తున్న వీడియోకి ఎంత మటుకు రెజనేట్ అయింది, మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తున్నాయా ఒకసారి కింద మీరు రాయండి. ఓకేనా? మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. సక్సెస్ అండి. ఓకేనా? సక్సెస్. మీకు జస్టిస్ వస్తుందని చెప్పాను కదా, మీకు న్యాయం జరుగుతుంది. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. ఇంతకుముందే చెప్పానుగా, ఇక్కడ చెప్పాను కదా, లీవ్ ఇట్ చేస్తారు, వెళ్ళిపోతారు. న్యూ డైరెక్షన్స్ ఇన్ని రకాలుగా మీ లైఫ్లో వస్తుంది. అబండెన్స్. ఇంకేం కావాలండి? అబండెన్స్. ఓకేనా? యు ఆర్ రెడీ. మీరు రెడీగా ఉండండి. హెల్త్ కానీ వెల్త్ కానీ ఏదైనా ఏ రకంగా అయినా మీకు ఈ వీడియో ఎంత మటుకు రెజనేట్ అవుతాయి, మీరు మాత్రం ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేస్తానని గ్రాటిట్యూడ్ చెప్పండి. ఇప్పుడు యూనివర్స్కి, గాడ్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూనే ఉండండి. కొంచెం ఓపిక పడితే ప్రతి విషయానికి ఒక పరిష్కారం అయితే పక్కా దొరుకుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మీరు స్ట్రాంగ్గా ఉండండి. మీకు పక్కా జస్టిస్ జరుగుతుంది. ఓకే, బాయ్.